అంతిమ యాత్ర వాహనం వెంట కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు నేతలు అందరూ తరలి వెళుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ కూడా మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దేశ భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దడానికి మన్మోహన్ జీవితాంతం తన శక్తియుక్తులు ధారపోశారని, ఆయన నిజమైన రాజనీతిజ్ఞుడని ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా కొనియాడుతున్నారు. భారత రాజకీయ ఆర్థిక రంగాల్లో మన్మోహన్ ఒక మహోన్నతమైన వ్యక్తి అని, ఆర్థిక మంత్రిగా 90వ దశకం తొలినాళ్లలో ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా సరళీకృతం చేశారో, గొప్ప దార్శనికతతో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో అవన్నీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. దేశాన్ని చెల్లింపుల సంక్షోభం నుంచి గట్టెక్కించడమే కాకుండా ప్రపంచ మార్కెట్కి తలుపులు తెరిచారాయన. ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం లాంటి విధానాలతో ఆర్థిక వ్యవస్థ శీఘ్ర వృద్ధికి మన్మోహన్ పునాదులు వేశారు. ఆయన సారథ్యంలోనే భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించింది. ఆయన చిట్ట చివరి రోజుల్లో కూడా దేశం గురించి ఆలోచించారు. తన దేశం ఏమైపోతుందో అన్న ఆవేదన ఆయన మాటల్లో వినిపించిందని, చిట్ట చివరిసారిగా ఆయనకి చికిత్స చేసిన డాక్టర్తో అన్నట్లుగా వెల్లడించారు. మరి కాసేపట్లోనే నిగంబోధ్ ఘాట్కి అంతిమ యాత్ర చేరుకుంటుంది. 11:32 అక్కడికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి చేరుకుంటారు. 11:45 అంతిమ సంస్కారాలు జరుగుతాయి. ప్రస్తుతం మనం ఢిల్లీ వీధుల నుంచి మనం ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు, అభిమానులు అందరూ కూడా ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటూ వెళుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏఐసిసి ఆఫీస్ నుంచి నిగంబోధ్కి ఈ అంతిమ యాత్ర సాగుతోంది.